తెలుగు సినిమా యాక్టర్స్ మరియు వారి ప్రేమ వ్యవహారాలేంటో తెలుసుకుందాం. అమలా పాల్, విజయ్ వివాహం. నటి అమలా పాల్ కొన్ని నెలల క్రితం దర్శకుడు ఏఎల్ విజయ్తో ప్రేమలో పడగా ఈ జంట వారి యొక్క సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. వారు జూన్ 12న చెన్నైలో వివాహం చేసుకున్నారు. నయనతార, సింబుల ప్రేమ వ్యవహారం. నయనతార తన తమిళ చిత్రం వల్లభన్ షూటింగ్ సమయంలో తన సహనటుడు శింబు అలియాస్ సిలంబరస్ రాజేందర్తో ప్రేమలో అయితే పడింది. కానీ 2006 నవంబర్లో తాను మరియు సింబు విడిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతనితో మళ్ళీ కలిసి పని చేయను అని కూడా చెప్పుకొచ్చింది. నయనతార, ప్రభుదేవల ప్రేమ వ్యవహారం. నయనతార 2008లో కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన ప్రభుదేవతో డేటింగ్ అయితే ప్రారంభించింది. కానీ 4 ఏళ్ల తర్వాత సాగిన ఈ వేగవంతమైన ప్రేమాయణం తర్వాత 2012లో ఈ జంట విడిపోయారు. హన్సిక, సింబుల ప్రేమ వ్యవహారం. నటి హన్సిక మోత్వాని తమిళ నటుడు సింబు అలియాస్ సిలంబరస్ రాజేంద్రన్తో ప్రేమ వ్యవహారం నడిపింది. కానీ ఆ జంట తాము విడిపోయినట్లు వాళ్ళు అప్పట్లోనే ప్రకటించారు కూడా. కాజల్ అగర్వాల్ ప్రియుడు. కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో రహస్యంగా డేటింగ్ అయితే చేసింది. కొన్ని నెలల క్రితం ఆమె అతనితో కలిసి దుబాయ్లో విహారయాత్ర చేస్తున్నప్పుడు అతనితో ఉన్న ఆమె ఫోటో లీక్ అవ్వడం వల్ల బయటికి వచ్చాయి. తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. సమంత, సిద్ధార్థ్. సమంత, సిద్ధార్థ్లు బహిరంగంగా కలిసి కనిపించడంతో వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ జంట తమ సంబంధంపై వస్తున్న వార్తలను ఖండించారు. శ్రద్ధా దాస్, వరుణ్ల ప్రేమ వ్యవహారం. నటి శ్రద్ధా దాస్ టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్తో డేటింగ్ అయితే చేసింది. కానీ అతనితో విడిపోయింది. వారు విడిపోవడానికి గల కారణాన్ని అయితే ఇప్పటివరకు చెప్పలేదు. నమ్రత, మహేష్ల వివాహం కూడా. 2000 సంవత్సరంలో వంశీ సినిమా చిత్రీకరణ తర్వాత నమ్రత శితోర్కర్ టాలీవుడ్ నటుడు మహేష్ బాబుతో డేటింగ్ అయితే ప్రారంభించింది. వారు 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ 2 పిల్లలు అయితే ఉన్నారు. ఆమె ఇప్పుడు తన భర్తతో కలిసి హైదరాబాద్లో అయితే నివసిస్తూ ఉన్నారు. అమల, నాగార్జుడి ప్రేమ వ్యవహారం. అమల అక్కినేని నాగార్జునతో డేటింగ్ అయితే ప్రారంభించింది మరియు ఈ జంట 1992లో వివాహం చేసుకున్నారు. ఆమె అక్కినేని కుటుంబంలో ఇప్పుడైతే భాగమై ఉన్నారు. రేణు దేశాయ్, పవన్ల వివాహం. 2000 సంవత్సరంలో బద్రీ సినిమా సెట్లో నటి రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడింది. 2008లో వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత వారు ఇప్పుడు అయితే విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఇంకో పెళ్లి కూడా జరిగింది. జ్యోతిక, సూర్యల వివాహం. నటి జ్యోతిక తాను 7 చిత్రాల్లో జంటగా నటించిన తమిళ నటుడు సూర్యతో ప్రేమలో పడింది. ఈ జంట 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకున్నారు మరియు వారికి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు ఉన్నాడు. నిషా అగర్వాల్, కరణ్ వలేచాల వివాహం. ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా పరిచయమైన కరుణ్ వలేచా తన కుటుంబ వ్యాపారాలైన వలేచా ఇంజనీరింగ్ లిమిటెడ్ మరియు గోల్డ్ జిమ్లో పనిచేసే బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్తో డేటింగ్ అయితే చేసింది. అతి తక్కువ కాలంలోనే సాగిన వారి ప్రేమాయణం తర్వాత వారు డిసెంబర్ 2013లో వివాహం చేసుకున్నారు. జెనీలియా, రితేష్ల వివాహం. 2003లో తుర్కే మేరీ కసమ్ సినిమా షూటింగ్ సమయంలో జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్ల మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆ సంబంధాన్ని ఖండించింది. అయితే చివరికి ఆ జంట 2012 ఫిబ్రవరి 3న అయితే పెళ్లి చేసుకున్నారు. రిచా సుందర్ ప్రేమ వ్యవహారం. మయక్కం ఎన్నం చిత్రంలో తన సహనటుడైనటువంటి ఫోటోగ్రాఫర్ నటుడు సుందర్ రాముతో రిచా గంగోపాధ్యాయులకు సంబంధం ఉన్నట్లు అయితే వార్తలు అయితే వచ్చాయి. అయితే ఆమె ఆ వార్తలను కేవలం వట్టి కల్పనలుగా కొట్టిపడేసింది. ఆమె సుందర్ నా స్నేహితుడు మరియు సహోద్యోగి అని చెప్పుకొచ్చింది. మా ఇద్దరి మధ్య దీనికి మించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చింది. త్రిష, రానా దగ్గుబాటిల అనుబంధం. గతంలో నటి త్రిష, నటుడు రానా దగ్గుబాటి మధ్య ప్రేమాయణం నడిచింది. వారికి త్వరలో నిశ్చితార్థం జరగబోతుందని వదంతులు అయితే వచ్చాయి. కానీ వారిద్దరూ తమ సంబంధాన్ని ఆమోదించలేదు. రానా దగ్గుబాటికి అయితే ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. అనుష్క శెట్టి ప్రియుడు. నాగార్జునతో సహా పలువురు నటులతో సంబంధాలు ఉన్నాయని వార్తల్లో వస్తున్న అనుష్క శెట్టి హైదరాబాద్కు చెందిన ఒకరితో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని కొందరు అంటుండగా మరికొందరు ఆమె ఒక తెలుగు చిత్ర దర్శకుడితో డేటింగ్ చేస్తూ ఉందని అంటూ ఉన్నారు. ఇలియానా డిక్రూజ్ ప్రేమ వ్యవహారం. నటి ఇలియానా డిక్రూజ్
ఆండ్రూ నిపోజ్ అనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె దాన్ని బహిరంగంగా చెప్పలేదు. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, సరైన సమయం వచ్చినప్పుడు అతని పేరు వెల్లడిస్తానని ఆమె చెబుతుంది. తాప్సీ పన్ను మతియాస్ బోతో డేటింగ్. తాప్సీ పన్ను డానిష్ బ్యాడ్మింటన్ ఆటగాడు మతియాస్ బోతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వారు హైదరాబాద్లో కలుసుకున్నారు మరియు గత కొన్ని నెలలుగా వారి ప్రేమ శరవేగంగా పెరుగుతూనే ఉంది. శృతి హాసన్ యొక్క లింకప్స్. గతంలో శృతి హాసన్కు ధనుష్, సిద్ధార్థ్, గిరీష్ కుమార్, రిత్విక్, దంచని వంటి నటులతో పాటు మరికొందరితో సంబంధాలు ఉన్నాయని అంటగట్టబడ్డాయి. కానీ వాటిలో ఏది అయితే నిజం లేదు. తమన్నా భాటియా లింకప్స్. శృతిలాగే గతంలో తమన్నా భాటియా పేరు కూడా విరాట్ కోహ్లీ, సాజిద్ ఖాన్ వంటి కొందరు స్టార్లతో ముడిపడింది. కానీ వాటిలో ఏది నిజం లేదు. శ్రేయా శరణ్, జెస్సీ మెట్కాల్ఫ్ల మధ్య సంబంధం. శ్రేయా శరణ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ సహనటుడు జెస్సీ మెటల్కోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలైతే వచ్చాయి. కానీ వారిద్దరూ వారి సంబంధాన్ని ఆమోదించలేదు. నీల్ నితిన్తో ఆసిన్ ప్రేమ వ్యవహారం. ముంబైలోని ఒక హోటల్లో నీల్ నితిన్ ముఖేష్తో కలిసి ఆసిన్ డిన్నర్ చేస్తున్నట్టు కనిపించడంతో వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉందనే వదంతులు వ్యాపించాయి. అయితే ఆ తర్వాత వారు తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెబుతూ ఆ వార్తలను ఖండించారు. సంజన, విరాట్ కోహ్లీల కలయిక. నటి సంజన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిరాధారమైనవి అని ఆమె ఖండించారు. ప్రియమణి రహస్య ప్రేమ వ్యవహారం. తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని, గత 2 ఏళ్లుగా తాము కలుసుకుంటూ ఉన్నామని ప్రియమణి ఎట్టకేలకు చెప్పుకొచ్చింది. తన ప్రియుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని కూడా ఆమె అప్పట్లో చెప్పారు. నమిత ప్రేమ రహస్యం. నటి నమిత గుజరాత్లో నిర్మాణ సంస్థ కలిగిన ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు వార్తలైతే వచ్చాయి. కానీ ఆమె వారి ప్రేమ వ్యవహారాన్ని అయితే చెప్పలేదు ఇప్పటి వరకు. MS ధోనితో లక్ష్మీరాయ్ వ్యవహారం. చెన్నైలోని ఒక హోటల్లో నటి లక్ష్మీరాయ్ భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోని కలిసి భోజనం చేస్తూ కనిపించడంతో వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉందనే వార్తలు వచ్చాయి. అయితే వారి ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలను ఆ నటి అయితే ఖండించారు కూడా. MS ధోనికి అయితే సాక్షితో పెళ్లి కూడా అవ్వడం జరిగింది.